సమస్యే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. 7 దినాలలో 2 ఎపిసోడ్స్ మాత్రమే వచ్చాయి. మాసాంతానికి 30 ఎపిసోడ్స్ కావాలి. ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం ద్వారా యూదుల చరిత్ర నుండి మాకు కొన్ని పాఠాలు నేర్పమని అడుగుతున్నాము. ఆర్థిక సహకారులను ప్రసారంకి అనుగ్రహించండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. యూదా జనాంగము దేవునికి నమ్మకముగా ఉన్నప్పటి పరిస్థితి 2వ అధ్యాయం ప్రారంభంలో చెప్పాడు. సొలొమోను అనంతరం రాజ్యము విభజించబడింది. దావీదు యొక్క కుమారుడు సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించిన తరువాత అతని అనంతరం రెహబాముకు రాజ్యం వచ్చింది. రెహబాము రాజైన వెంటనే తిరుగుబాటు వచ్చింది. యెరోబాము నాయకత్వంలో 10 గోత్రాలు వేరైపోయారు. ఇశ్రాయేలు రాజ్యంగా, ఉత్తర రాజ్యంగా పేరు పెట్టుకున్నారు. రెహబాముకు మిగిలినది 2 గోత్రాలే, చిన్నవి. రెహబాము సంబంధితులు యూదా వారిగా ప్రస్తుతించబడ్డారు. ఇశ్రాయేలు వారి అవిధేయతతో, అనగా ఉత్తర రాజ్యపు వారి అవిధేయతతో పోల్చినప్పుడు యూదా వారు, దక్షిణ రాజ్యపు వారు దేవునికి నమ్మకంగా ఉన్నారు. ఇశ్రాయేలు వారిని 19 మంది రాజులు చెడ్డవారు పరిపాలించారు. యూదా జనాంగాన్ని 20 మంది రాజులు పరిపాలించగా అందులో 12 మంది మంచివారు. ఇర్మియా ప్రవచించే నాటికి దక్షిణ రాజ్యమైన యూదా జనాంగం కొందరి ప్రముఖమైన రాజుల యొక్క కాలాల్లో దేవుని పట్ల వైవాహిక ప్రేమ చూపారు, నమ్మకత్వాన్ని కనపరిచారు. చివరి 5 రాజుల కాలం వచ్చింది. యోషియా కాలం మొదలుకొని సిద్కియా వరకు. ఈ చివరి 5 రాజుల కాలంలో భయంకరమైన పరిస్థితులు యూదా వారిలో కూడా ఏర్పడ్డాయి. యూదా ప్రజలు కూడా ఆధ్యాత్మిక అలసత్వానికి వచ్చి విగ్రహారాధన చేయటం ప్రారంభించారు. పైకి భక్తి గల వారి వలె నటించారు. రిలీజియస్ పీపుల్గా ఉన్నారు, స్పిరిచువల్ పీపుల్గా లేరు. మత సంబంధితమైనటువంటి వ్యక్తులుగా మారారు, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా లేకపోయారు. అటువంటి దుస్థితిలో ఈ 2వ అధ్యాయంలో అనేక విషయాలు వారి హెచ్చరిక నిమిత్తం ఇర్మియా చెబుతూ, మీ పాపము వలననే మీరు శిక్ష అనుభవిస్తున్నారు, దేవుణ్ణి వదిలిపెట్టారని నేరం మోపాడు.
ఇక 19వ వచనం నుండి కూడా అదే వరుసలో మనం హెచ్చరికలను ఎదుర్కొంటూ వెళ్తాం. ఆధ్యాత్మికంగా ఈనాడు విశ్వాసులు కూడా ఇర్మియా నుండి అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. 19వ వచనం, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమని నీవు తెలుసుకుని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును అని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. విసర్జించుట, విసర్జించుట. చూడండి, విసర్జించుట అనేటువంటి పదం తీవ్రమైన పదం. తిరస్కరించుట కంటే తీవ్రమైనది విసర్జించుట, విడిచిపెట్టుట, త్రోసివేయుట, తొలగించుట. దాని యొక్క రూపురేఖలు మన యొద్ద లేకుండా తొలగించుకోవటం, విసర్జించటం. యెహోవాను విసర్జించారు. ఒకప్పుడు ఎలా ఉండేది? దేవుని సన్నిధి లేకపోతే పాళెములో యూదులు గడగడలాడారు. ఇప్పుడు ఆ దైవ సన్నిధి తమతో ఉండటం ఇష్టపడటం లేదు. దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని న్యాయము, దేవుని సత్యము వారికి వెక్కసమయ్యాయి. దేవుని విసర్జించుట అనగా ఆయన మనుషులకు ఇచ్చిన ఆయన గుణలక్షణాలు, యాట్రిబ్యూట్స్ను నిర్లక్ష్యం చేశారు, పాటించటం మానేశారు. అది విసర్జించటం. అంతేకాదు, రెండవ కారణం దేవుని ఎడల భయభక్తులు లేకుండుట. భయభక్తులుంటే జీవితం క్రమంలో ఉంటుంది. భయభక్తులు లేకపోతే క్రమం తప్పుతుంది, గాడి తప్పుతుంది జీవితం. పట్టాల మీద నుండి రైలు నేల మీద పడితే దాని ప్రయాణం ఇక ఉండదు. భయభక్తులు లేని జీవితం అటువంటిదే. ఒక మనిషికి దేవుని పట్ల భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయభక్తులు లేకపోతే అతని జీవితం వంకర మార్గాలకు సులువుగా తిరిగిపోతుంది. తల్లిదండ్రులంటే భయం ఉన్న పిల్లలు క్రమశిక్షణలో పెరుగుతారు. తల్లిదండ్రులను లక్ష్య పెట్టని వారు దరిద్రులుగా తయారవుతారు. నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు. తల్లి తండ్రి అంటే చులకన. అతని జీవితం చూస్తున్నప్పుడు బాధ కలుగుతుంది, ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుతుంది. తన జీవితాన్ని తానే పాడు చేసుకుంటున్నాడు. నో డిసిప్లిన్, క్రమశిక్షణ లేదు అతని జీవితంలో. కారణం, తల్లి అంటే భయం లేదు, తండ్రి అంటే లక్ష్యం లేదు. జీవితం మీద అతనికి అవగాహన లేదు. సోమరితనం, మూర్ఖత్వం, తిరుగుబాటు, దిద్దుబాటు అసహ్యం. ఈ స్థితిలో ఉన్నాడు ఆ యవ్వనుడు. ఉదాహరణ చెప్పాను. భక్తి జీవితాన్ని కూడా అంతే. దేవుని పట్ల భయం లేకపోతే, భక్తి లేకపోతే, దేవుణ్ణి విసర్జిస్తే శ్రమకు కారణం, బాధకు కారణం. ఇది మనకు అర్థమయ్యేటట్లు చేస్తుంది. మన పరిస్థితులు, ఈ పరిస్థితులు శ్రమ బాధకు కారణం అని తెలుసుకునేట్లు, గ్రహించేట్లు చేసి ఆ విధంగా చేయటానికి చెడుతనం శిక్షిస్తుంది. ఎవరు శిక్షిస్తున్నారో ఒక వ్యక్తిని అంటే అతని చెడుతనమే. అతని చెడుతనం కారణంగానే ఒకడు శిక్ష అనుభవిస్తున్నాడు. అతడు చేసిన ద్రోహము అతన్ని గద్దిస్తోంది. ద్రోహము, చెడుతనము. ద్రోహం అంటే నమ్మించి మోసం చేయటం. నమ్మించి మోసం చేయటం ద్రోహం. మిత్రద్రోహం, స్వామి ద్రోహం. అర్థమవుతుందా?
కనుక ద్రోహం అనేటువంటి పదం దగ్గర వారిని సూచిస్తోంది, సంబంధితులను సూచిస్తుంది. ఈనాడు ఎంతమంది ఇలా లేరు? ద్రోహులుగా ఉంటున్నారు. కనుక ఆ ద్రోహం గద్దిస్తుంది. ప్రభువు చెబుతున్నాడు ఈ మాట. సోదరుడా, సోదరి, చెడుతనము ద్రోహము రెండు చేస్తూ వెళుతున్నవారు అవే వారి శిక్షకు, శ్రమకు, బాధకు కారణాలు అవుతాయని తెలుసుకోవాలి. కానీ అది వాస్తవ రూపం దాల్చే వరకు తెలుసుకోవటం లేదు చాలామంది. అంతే. కొందరి ఆహారపు అలవాట్లు వారికి నష్టం కలిగించే వరకు మార్చుకోలేని స్థితి. వారికి శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు శరీరంలో అప్పుడు అర్థమవుతుంది, నా ఆహారపు అలవాట్లే ఈనాటి నా బాధకు కారణమని. శరీరంలో అపరిమితమైనటువంటి మార్పులకు కారణమైన ఆహారం ఏ విధంగా కారణమని అతనికి తెలుస్తుందో, అలాగనే ఆధ్యాత్మిక జీవితంలో కూడా శ్రమలు, బాధలు వచ్చినప్పుడు ఏ పాపము కారణంగా, ద్రోహం కారణంగా, చెడుతనం కారణంగా ఇది వచ్చింది అనేది ఆ వ్యక్తికి అర్థమైపోతుంది. అతడు దేవుని బిడ్డ అయితే అతనికి తెలిసిపోతుంది. అంతెందుకు, మనతో స్నేహంగా ఉండే ఒక వ్యక్తి ముఖం ముడుచుకుంటే మనం మొట్టమొదట పరిశీలించేది అతన్ని కాదు, మనల్ని మనం పరిశీలించుకుంటాం. ఇతని పట్ల నేనేమైనా అపరాధం చేశానా, ఎందుకు ఇట్లా మొహం ముడుచుకున్నాడు అని మనం పరిశీలించుకోమా? మనకు అర్థమైపోతుంది, ఓహో నేను ఇలా మాట్లాడినందుక, ఇలా ప్రవర్తించినందుక నా మిత్రుడు ఇలా ముఖం చాటేశాడనేది అర్థమైపోతుంది. కనుక ఒక వ్యక్తికి సంభవిస్తున్న సంభవాలను బట్టి అతడు తన జీవితాన్ని పరిశీలించుకోవటం అనేది అతనికి తెలుస్తుంది, అతడు గ్రహించగలుగుతాడు దాన్ని. సోదరుడా, సోదరి, దేవుణ్ణి విసర్జించావా? దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తున్నావా? నీ బ్రతుకు శ్రమలు, బాధలు పాలవుతున్నప్పుడైనా చెడుతనం వల్ల, ద్రోహం వల్ల పాడయ్యానని గుర్తెరిగి ప్రభు దగ్గరికి రా. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకాలను తెంపేశాను. నేను సేవ చేయనని చెబుతున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీద, పచ్చని ప్రతి చెట్టు కింద వేశ్యవలే క్రీడిస్తున్నావు. చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాట, పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగొట్టాను, బంధకాలు తెంపాను. ఐగుప్తు నిజంగా వారికి కాడి, దాన్ని విరిచేశాడు దేవుడు. నిజముగా వారికి అది బంధకం, దాన్ని తెంచేశాడు దేవుడు. దేవుడు మేలు చేశాడు. దేవునికి అతడేం చేశాడు? యూదుడు సేవ చేయనని చెబుతున్నాడు. కృతజ్ఞత లేనివాడు. దేవుడు అతనిని చెర నుండి విడిపిస్తే, బంధకాల నుండి విడిపిస్తే, స్వేచ్ఛ కలిగిన వానిగా మారిస్తే దేవునికి కృతజ్ఞత చూపాల్సింది పోయి కృతజ్ఞులుగా మారుతున్నారు. ఇది దేవుడు నేరం మోపుతున్నాడు. మేలు చేసిన దేవుణ్ణి తృణీకరిస్తున్నటువంటి భావన కలిగి ఉన్నారు. అంతేకాదు, సేవ చేయమని దేవుడు అడిగితే సేవ చేయనని చెబుతున్నాడు. రక్షించబడిన ప్రతి వ్యక్తి సేవ చేయాల్సిందే. సేవ చేయటం అంటే బైబిల్ బ్యాగ్లో వేసుకుని భుజాన తగిలించుకుని వెళ్ళిపోవటం కాదు. సేవ చేయటం అంటే మీరు ఏ ప్రొఫెషన్లో ఉంటే ఆ ప్రొఫెషన్లో యేసుక్రీస్తు ప్రభువును మహిమపరచటానికి మీరు సేవ చేయాలి. వైద్య వృత్తిలో ఉన్న, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న, ఇతర ఏ వృత్తులలో మీరున్నా, మీ యాటిట్యూడ్ అండ్ ఐడియాలజీ లోకస్తులకు భిన్నంగా ఉండాలి. మీ యొక్క ఉద్దేశము సేవా తత్పరత అయి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి సమాజంలో అతడు యొక్క ఉద్దేశాలు ప్రజలకు తేటగా కనపడేటట్లు
జీవించగలగాలి. ఆ ఉద్దేశం సేవా తత్పరత అయి ఉండాలి. ఎందుకంటే మనం కష్టార్జితం చేత ఘనపరచబడటం లేదు, కృపచేత దీవించబడుతున్న వారం. కనుక మనం లోకం వలె మన సంపాదన చేత మనం బ్రతుకుతామనే తలంపుకి వెళ్ళాం. దేవుడిచ్చిన దానితోనే వృద్ధిలోనికి వస్తామని నమ్ముతాం. కనుక భౌతిక సంబంధమైనటువంటి పొజిషన్ దేవుడిచ్చేది అయినప్పుడు, దేవుడు నీకిచ్చిన పని దాని ద్వారా ఆయనకు మహిమ తీసుకుని వచ్చే సేవ చేయటం కావాలి. అప్పుడు నీవు రాణిస్తావు. ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఆయన 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా అదనంగా తరగతులు నిర్వహించి పేద ప్రజలు ఉత్తీర్ణులు అయ్యేటట్లుగా బహుకృషి చేశాడు. దానికి అతనికి జీతం ఎవరు ఇవ్వలేదు. 4 గంటలకు పాఠశాల అవుతుంది, 6:30 గంటల వరకు పిల్లలను దగ్గర పెట్టుకొని చదివించేవాడు. ఆయన సొంత పిల్లలను చదివించలేదు, కానీ పేద విద్యార్థులను కూర్చోబెట్టి చదువు నేర్పాడు. అర్థమవుతుందా? సేవా తత్పరత. చూడండి, ఇవాళ టైం టు టైం వర్క్ అయిపోయింది. 10 నిమిషాలు ఉద్యోగంలో అదనంగా కూర్చోవాల్సి వస్తే లేచి వెళ్ళిపోతున్నారు ఉద్యోగులు. అవునా? చూడండి, క్రిస్టియన్ యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్. క్రైస్తవుని యొక్క హృదయ స్పందన ఉద్దేశం వేరుగుండాలి. దట్ విల్ బి ఐడెంటిఫైడ్ బై అదర్స్. ఇతరుల చేత అది గుర్తించబడేటట్లుగా ఉంటుంది. దానిని కనపరచగలగాలి. అది సేవ ఉద్దేశమై ఉండాలి. కనుక సేవ చేయమని దేవుడు మనలను భూమి మీద ఉంచాడు. దేవుడే సేవకుడిగా వచ్చాడండి. విశ్వాసులమైన మనమెంత? మనం కూడా లోకంలో సేవకులమే. పౌలు దేవునికి సేవకుడు, అందుకే ప్రజలకు సేవకుడుగా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. మొదట మనం దేవునికి సేవకులం కాబట్టి ప్రజలకు సేవకులుగా ఉండటానికి మనం ఇష్టపడాలి. సేవ చేయాల్సిన మనం సేవ చేయనని దేవునికి చెప్పడం ఏమిటి? కాడి త్రెంపింది ఆయన, బంధకాలు తెంచింది ఆయన. ఆయనకు సేవ చేయటం, దేవునికి సేవ చేయటం అంటే ఏమిటి? దేవుని యొక్క సృష్టి అయిన ప్రజలకు సేవ చేయటమే. దేవునికి ఒక విసనకర్ర తీసుకొని విసురుతూ కూర్చుంటే, ఒక బొమ్మ పెట్టుకొని విసనకర్రతో విసురుతూ సేవ చేస్తున్నానంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? ఏమీ లేదు. ఒక మనిషికి సేవ చేయి, ఒక మనిషికి సహాయం చేయి, ఒక మనిషికి తోడ్పడు. అది సేవ. మనిషికి చేసేది సేవ. దేవుని పేరిట దేనికో చేయవద్దు. సోదరుడా, సోదరి, మనిషి పేరిట, దేవుని పేరిట మనిషికి చేయి. అందుకని అన్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి చేసిద్దరు గనుక నాకు చేసి ఉన్నారు అన్నాడు యేసుప్రభు. ప్రభువా, మేమెప్పుడు నీకు ఆహారం ఇచ్చాం? మేమెప్పుడు చెరసాలకు వచ్చి నిన్ను పలకరించాం? వారికి ప్రభు ఇచ్చిన జవాబు, మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకటికి చేసినప్పుడు. దేవునికి సేవ చేయటం అంటే గుడి కట్టడం కాదు. దేవునికి సేవ చేయటం అంటే ఒక టవర్ నిర్మించటం కాదు. దేవునికి సేవ చేయటం అంటే ఒక స్టూడియో నిర్మించటం కాదు. ఒక తోటి మనిషికి సేవ చేయటం, సహాయంగా నిలబడటం. 21వ శతాబ్దపు క్రైస్తవ్యం దీనికి బహుదూరంగా ఉన్నారు. ఆనాటి యూదులు కూడా అలాగే ఉన్నారు. ఇంకా దారుణం ఏమిటో తెలుసా? ఎత్తైన ప్రతి కొండ మీద విగ్రహారాధన చేశారు. పచ్చటి ప్రతి చెట్టు కింద విగ్రహారాధన చేశారు. దానిని దేవుడు వ్యభిచారంతో పోల్చాడు. వేశ్యవలే క్రీడిస్తున్నావు అన్నాడు. వేశ్య, సంసారి రెండిటికి వ్యత్యాసం ఏమిటి? ఒక స్త్రీ పురుషుని వివాహం చేసుకుని జీవితకాలము అతనికే సమర్పించుకొని తన శరీరాన్ని అతనితోనే జీవించటం సంసారి యొక్క లక్షణం. వేశ్య అపనమ్మకస్తురాలై ఉండి పెనిమిటిని విడిచి ఇష్టమొచ్చిన వ్యక్తితో, పురుషునితో తన శరీర సాంగత్యాన్ని కొనసాగిస్తుంది. ఆమె వేశ్య.
దేవుడు విడిపించాడు, దేవుడు రక్షించాడు, దేవుడు విమోచించాడు, దేవుడే భర్త అయి ఉన్నాడు. అట్టి దేవుణ్ణి విడిచి దేవతలుగా చెప్పుకున్న అనేకులకు కొండ మీదను చెట్టు కిందను విగ్రహారాధన సమర్పించిన యోధాను వేశ్యతో దేవుడు పోల్చాడు. ఇది దారుణం. యేసుక్రీస్తు ప్రభువు వారిని రక్షకునిగా అంగీకరించిన వాడు ఎవ్వరునూ విగ్రహారాధన చేయటానికి వీలు లేదు. ఇది తప్పక మనం తెలుసుకోవాలి. శ్రేష్టమైన ద్రాక్షావళి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనము వలనని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షావళి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. ఈ వచనం ఆధ్యాత్మికంగా చాలా విలువైనటువంటిది. ఏమంటున్నాడు? శ్రేష్టమైన ద్రాక్షావళి, నిక్కమైన విత్తనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో నేను నిజమైన ద్రాక్షావళిని అని ప్రభువు చెప్పాడు. నిక్కమైన విత్తనంగా నాటాడు ఇశ్రాయేలును. కానీ నిక్కమైన విత్తనమైన ద్రాక్షావళిగా నాటబడిన ఆ యొక్క ఇశ్రాయేలు యూదావారు త్రెంపివేయబడేటట్లుగా తయారై భ్రష్టులుగా మారారు. యోహాను సువార్త 15లో ప్రభువు చెప్పారు, నాకు అంటగట్టబడిన ప్రతి తీగ ఫలిస్తుందన్నాడు. ఫలించని ప్రతి తీగ వేరు చేయబడి అగ్నిలో వేయబడుతుందన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాల్సిన బాధ్యత యూదులకు దేవుడు ఇచ్చాడు. యూదుల నిమిత్తమే ఆయనను పంపాడు. యూదుల మధ్యకే పంపాడు. యూదులు ఆయనను తిరస్కరించారు. గుర్తిస్తున్నారా? యూదులు ఏ విధంగా అయ్యారు? భ్రష్ట సంతానమయ్యారు. ద్రాక్షావళి వలె ఉండవలసిన వారు భ్రష్టమైన తీగలుగా మారిపోయారు. అగ్నికి లోనైన బ్రతుకులు వారి యొద్ద కనిపించాయి. ప్రభు అంటున్నాడు, క్షారముతో నీవు కడుక్కున్నా కూడా విస్తారమైన సబ్బు రాసినా నీ దోషం మరకలాగా కనబడుతుంది. మానవుని యొక్క జీవితం వస్త్రంతో పోల్చబడింది. ఆ వస్త్రం మీద మరక పాపంతో పోల్చబడింది. మానవ జీవితంలో కనబడుతున్న పాపాన్ని కడుక్కోవటానికి మానవులు స్వయంగా క్షారము సబ్బు రాస్తున్నారు. యూజింగ్ ద ఫిజికల్ బ్రెయిన్, లేదా మనం అర్థం చేసుకోవాలంటే సొంత జ్ఞానమును వినియోగిస్తూ క్షారము సబ్బు ప్రకటన గ్రంథంలో చాలా అద్భుతమైన మాట వ్రాశాడు. తెల్లని వస్త్రములు ధరించిన వారు అక్కడ ఉండగా వీరెవరని అడుగుతుంటే ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు, గొర్రెపిల్ల రక్తములో వస్త్రములు ఉతుకుకొని తెలుపు చేసుకునిన వారు వీరన్నాడు. చూడండి, ఒక వస్త్రం మీద మరక పోవాలి అనంటే, ఒక వస్త్రం మీద మలినం పోవాలి అనంటే గొర్రెపిల్ల అయిన క్రీస్తు యొక్క రక్తమే వినియోగం. అలా కాకుండా లోక సంబంధమైనటువంటి రిలీజియస్ యాక్టివిటీ క్షారము సబ్బు, దీనితో ఎంత కడిగినా కూడా పాపం పోదు. మానవుడు తన సొంత ఆలోచన చేత చేసే ఏ నీతి క్రియ దేవుని యొక్క సన్నిధిలో మానవ పాపాన్ని తొలగించలేదు. అది అట్లాగే కనిపిస్తుంది. అందుకే యోబు భక్తుడు అన్నాడు, ఒకని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం దొరకకపోతే ఆ పాపం అలా నిలిచి ఉండాల్సిందే అన్నాడు. నిజమే, పాపాన్ని కడిగే శక్తి క్రీస్తు రక్తానికి మాత్రమే ఉన్నది. ఏలయనగా క్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు. లోకములో ఉన్న సమకల మానవులు సమస్త జనులు పాపం చేసిన వారే. ఆదాము నుండి జన్మించిన ప్రతి మానవుడు ఆదాము యొక్క పాపాన్ని సంక్రమించుకుని పుట్టినవాడే. కనుక మనం పుట్టుకతోనే నశించిన వారంగా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేతనే విమోచించబడతాం. మన జీవితం తెల్లగా మారాలి అనగా, పరిశుద్ధపరచబడాలనగా ప్రభువైన యేసు రక్తం చేత కాక దేని చేత కాదు. ఇది యెహోవా వాక్కు. 23వ వచనం, నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేవతలను అనుసరించి పోవుదానను కానని నీవెట్లనుకుందువు?
లోయలో నీ మార్గము చూపుము, నీవు చేసిన దాన్ని తెలుసుకునుము. నీ త్రోవల్లో ఇటు అటు తిరుగులాడు ఒడిగల వంటెవు, అరణ్యమునకు అలవాటు పడిన అడవిగాడిదవు. అది కామాతురత వలన గాలి పీల్చును, కలుసుకొనినప్పుడు దానిని త్రిప్పివేయగలవాడెవడు? దాని వెదుకు గాడిదలలో ఏదియూ అలసి ఉండదు, దాని మాసములో అది కనబడును. జాగ్రత్త పడి నీ పాదాలకు చెప్పులు తొడుక్కునము, నీ గొంతుగా దప్పి కొనకుండునట్లు జాగ్రత్త పడుమని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను. అన్యులను మోహించి తిని వారి వెంబడి పోవుదునని చెప్పుచూ ఉన్నావు. స్ట్రైట్గా డైరెక్ట్గా దేవుడు యూదులతో మాట్లాడుతున్నాడు. యూదులు అంటున్నారట, నేను బయలును వెంబడించడం లేదు, నాకు అసలు అపవిత్రత అంటే తెలియదు అంటున్నారట. ఎంత దౌర్భాగ్యం! ప్రధాన యాజకులు యేసుక్రీస్తు ప్రభువు కాలంలో ఏ విధంగా ఉన్నారు? యాజకులు, ప్రధాన యాజకులు పైకి 10వ వంతు ఇస్తున్నట్లున్నారు, లోపట మింగివేసేవారుగా ఉన్నారు. పుదీనాలో కొత్తిమీరలో 10వ వంతు తీస్తారు, గుడిని మింగేవారుగా ఉన్నారు. ఎంత దారుణం! పైకి చాలా పరిశుద్ధులుగా కనిపించుకునే ఏర్పాట్లు చేస్తారు, అంతరంగంలో దేవునికి చాలా దూరంగా ఉన్నారు. ఇక్కడ వీరు కూడా అంటున్నారు, మాకు అపవిత్రత ఏముంది మా దగ్గర అంటున్నారు. రక్షించబడిన వాడికి రక్షణ పొందిన వానికి ఉన్న వ్యత్యాసం అదే. రక్షించబడిన వాడు సులువుగా తన పాపాన్ని ఒప్పుకుంటాడు. రక్షణ పొందిన వాడిని నువ్వు నిలబెట్టి నువ్వు పాపివా అంటే వాడు వెంటనే నేను కానంటాడు. రక్షణ పొందినవాడు తన పాపాన్ని తాను గుర్తెరగలేడు. దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు యూదులు కూడాను తమ హృదయాన్ని తాము చూసుకోలేకపోయారు. వారు వడిగల వంటి వలె, కామాతురత కలిగినటువంటి అడవిగాడిద వలె ఉన్నారు. అడవిగాడిద కామాతురత సమయంలో దాన్ని ఎవడు త్రిప్పివేయలేడు. దాని యొక్క కామాతురత తీర్చుకున్నట్టుకు అది వెనకకు అంజవేయదు. గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు జనాంగం అలాగే అష్షూరుకు చెరపోబడ్డారు. యూదా జనాంగం కూడా అదే మార్గంలో వెళ్ళారు. విగ్రహారాధన వైపు వెళ్ళారు. తమ హృదయానికి నచ్చిన దానిని ఎన్నుకున్నారు. ఉదయాన్నే టెలివిజన్లో చాలా రకాలైనటువంటి భవిష్యత్తును తెలియజేసే కార్యక్రమాలు చెబుతున్నారు. మనుషులు వాటి వైపు పరుగులు పెడుతున్నారు. రంగురాళ్ల వైపు పరుగులు పెడుతున్నారు. జాతకాల వైపు పరుగులు పెడుతున్నారు. వాస్తుల వైపు పరుగులు పెడుతున్నారు. అన్యులు పరుగు పెడుతున్నారంటే అర్థం ఉంది. క్రైస్తవుడు కూడా పరిగెడుతున్నాడు. ఇదెక్కడి విన్యాసం? ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. సృష్టికర్త అయిన దేవుడు నీతో ఉండగా వాస్తు ఏమి చేస్తుంది నిన్ను? నేను దాన్ని అసలు పాటించలేదు, ఇల్లు కడుతున్నాను, దాన్ని నేను అసలు పాటించలేదు. ఏమవుతుంది? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం అన్నాడు. దురాత్మలు ఏమి చెయ్యలేవు. సోదరుడా, సోదరి, నేను పాపము చేయలేదని చెప్పుకున్న యోధాను దేవుడు అంగీకరించలేదు. జాగ్రత్త పడమన్నాడు. నీ పాదాలకు చెప్పులు తొడుక్కోమన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఏం చెబుతుంది? నీ పాదములకు సిద్ధ మనసును జోడు తొడుక్కోమన్నాడు. నీ మనసు మారకపోతే నీవు విశ్వాసిగా కొనసాగలేవు. నీకు మారు మనసు లేకపోతే నీవు విశ్వాసిగా కొనసాగలేవు. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. యూదులు తమ హృదయాలను తాము గుర్తెరగలేకపోయారు. తాము పాపులము కాదని భ్రమించారు. ఈనాడు ఆ విధంగా ఎవరైతే ఉన్నారో వారికి మీ కనికరాన్ని రానిమ్మని అడుగుతున్నాం. పాపమును తెలుసుకుని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితం జీవించడానికి మాకెల్లరకు సహాయం చేయండి. ఎపిసోడ్ సహకారులు కావలను ప్రభు పంపించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడయుండును గాక. ఆమెన్.